This is Dr. Satyaprabha, gynecologist, consultant from One Hospital. ఈ రోజు మనం క్యాన్సర్ సర్విక్స్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సర్విక్స్ అనేది గర్భసంచి ద్వారం, గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఇది ఆడవాళ్లలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. బ్రెస్ట్ తర్వాత ఎక్కువ క్యాన్సర్ వచ్చేది సర్విక్స్ కి. సో దీన్ని ముందుగా ఎట్లా గుర్తించాలి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏ ఏజ్ నుంచి ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి అంటే 25 years ఏజ్ నుంచి మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయాలి 65 years వరకు. సో ఏమేం టెస్ట్లు ఉన్నాయి మనకి అంటే పాప్స్మియర్ అంటే గర్భసంచి ద్వారం దగ్గర కొన్ని సెల్స్ తీసుకొని స్టడీ చేస్తాం. అలాగే హెచ్పివి డిఎన్ఏ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ఈ క్యాన్సర్కి ప్రధాన కారణం. అందుకని మనం ఈ పాప్స్మియర్తో పాటు ఈ హెచ్పివి డిఎన్ఏ అనే స్టడీ కూడా చేస్తాం. మనం ఒక పాప్స్మియర్ చేసుకుంటూ ఫాలో అవ్వాలంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ టెస్ట్ చేసుకొని నెగిటివ్ ఉంటే మళ్ళా ఇంకో 3 yearsకి అట్లాగా 65 yearsకి చేసుకోవాలి. లేదు రెండు మనం పాప్స్మియర్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ రెండు చేసుకున్నట్టయితే ఎవ్రీ 5 yearsకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం క్యాన్సర్ రాకముందుకే అంటే 5-10 సంవత్సరాల ముందుగానే అక్కడ ఉన్న చేంజెస్ని మనం గమనించి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి చాలా సులువుగా జరుగుతుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది. సో మనం మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఈ స్క్రీనింగ్ టెస్ట్ రొటీన్ స్క్రీనింగ్గా అడ్వైజ్ చేయాలి. ఒకవేళ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఏమైనా సెల్యులర్ చేంజెస్ అంటే అప్పుడే క్యాన్సర్ రావచ్చు అనే గుర్తు ఏదైనా ఉంటే దాన్ని మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేసుకొని క్యాన్సర్ని ఇంకా ప్రొలాంగ్ అవ్వకుండా ముందు స్టేజ్లోనే చాలా అర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చి మనం బాగు చేసుకోవచ్చు.